వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మమత. ఇక తెలంగాణలో పాఠశాలల ప్రారంభం విషయంలో హైకోర్టు కొన్ని షరతులు అయితే విధించింది. రేపటి నుంచి ప్రత్యక్ష క్లాసులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే కేవలం గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై మాత్రం హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు, విద్యా సంస్థల్లో వసతి గృహాలు తెరవద్దని ఆదేశించింది. పేరెంట్స్ పై ఒత్తిడి తేవద్దని సూచించింది. అలాగే తల్లిదండ్రుల నుంచి ఎలాంటి అండర్టేకింగ్ తీసుకోవద్దని కూడా తెలిపింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో 3వ దశ పొంచి ఉందని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని అంశాలను సమన్వయం చేసి చూడాలని హైకోర్టు సూచించింది. అసలు హైకోర్టు ఏం చెప్పింది? విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళాలా లేదా ఆన్లైన్, ఆఫ్లైన్ రెండో ఆప్షన్స్ ఉంటాయా? ఒకవేళ విద్యార్థులు వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. తెలంగాణలో పాఠశాలల ప్రారంభం విషయంలో అయితే క్లారిటీ లేదు. హైకోర్టు అయితే కొన్ని షరతులు విధించింది. రేపటి నుంచి ప్రత్యక్ష క్లాసులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే కొన్ని నిబంధనలు అయితే పెట్టింది. కేవలం గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై మాత్రం హైకోర్టు స్టే విధించింది. ఇక గురుకులాలు, విద్యా సంస్థల్లో వసతి గృహాలు తెరవద్దని కూడా ఆదేశించింది. ఇక మేనేజ్మెంట్ పేరెంట్స్పై ఒత్తిడి చేయొద్దని కూడా చెప్తోంది. అలాగే తల్లిదండ్రుల నుంచి ఎలాంటి అండర్టేకింగ్ తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాణి అందజేస్తారు. రాణి, చెప్పండి, తెలంగాణలో పాఠశాలల ప్రారంభం విషయంలో హైకోర్టు కొన్ని షరతులతో అయితే కొన్ని సూచనలు చేసింది. అంటే పిల్లలకి కన్ఫ్యూజింగ్గా ఉంది, పేరెంట్స్ కానీ పిల్లలకి కానీ. అంటే క్లారిటీ లేదు. అంటే ఒకవేళ ఆఫ్లైన్ క్లాసెస్ ప్రజెంట్ అయితే ప్రత్యక్ష తరగతులు ఏవైతే ఉన్నాయో రేపటి నుంచి క్లాసులకు అటెండ్ కావాలని చెప్తూ ఉన్నారు. బట్ తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని కూడా చెప్తున్నారు. ఒకవేళ ప్రత్యక్ష క్లాసులకి తల్లిదండ్రులు అనుమతించకపోతే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయా? అసలు ఏంటి డీటెయిల్స్ ఏంటి? రైట్ మమత, దీనికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా 100% కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ కాకపోవడం అనేది ఒక అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 18 సంవత్సరాల యువతలో ఉన్నటువంటి పిల్లలకి మాత్రం వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా మనకి ఇక్కడ మన దేశంలో అయితే కొనసాగడం జరగలేదని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఎట్లాంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తున్నారు పాఠశాలలో అనే అంశం పైన ఈ యొక్క పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి సంబంధించి కావచ్చు, ఈ ఈ విషయంలో స్పష్టత లేకపోవడం అనేది ఇంకొక అంశంగా చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు దాదాపు 18 నెలల తర్వాత కూడా ఇప్పుడు పాఠశాలలకు అదేవిధంగా ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్నటువంటి విద్యార్థులు మానసికంగా కూడా కొంత క్షీణించినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉద్దేశంతో ఎప్పుడైతే ఇప్పుడు మన గ్రామీణ అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అంటే ప్రోటీన్స్ అందించేటువంటి ఫుడ్ కూడా చాలా వరకు తగ్గిందని చెప్పేసి అక్కడ మనకు హెల్త్ కూడా కేంద్రం నుంచి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కావచ్చు, అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసులు కావచ్చు, ఏ క్లాసులు నిర్వహించుకుంటారు అని చెప్పేసి ఈ విషయాన్ని మాత్రం అక్కడ పాఠశాల యాజమాన్యానికే వదిలేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలు అదేవిధంగా కళాశాలలకు సంబంధించి ఎప్పుడైతే ఫీజు మొత్తం వసూలు చేయాలని చెప్పేసి అక్కడ ప్రైవేటు పాఠశాలలు అదేవిధంగా కళాశాలలు కొంత ఒత్తిడి అయితే ఇదివరకు తెచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే
కొంతమంది పేరెంట్స్ అసోసియేషన్ నుంచి కావచ్చు, అదేవిధంగా పాఠశాల యాజమాన్యం నుంచి కావచ్చు, అటు విద్యాశాఖ నుంచి కావచ్చు. అంటే చాలా వరకు కొంతమంది అనుకుంటున్నట్టు ఒకటి ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు ఏంటంటే, కేవలం ఫీజులు మాత్రమే వసూలు చేసిన తర్వాత ఏదైతే కోవిడ్ మూడవ ముప్పు పొంచి ఉంది అనే ఉద్దేశంతో ఈ ఫీజు వసూలు చేయడానికి మాత్రమే పాఠశాలలు అదేవిధంగా కళాశాలలు ప్రారంభిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అయితే అనుకోవడం జరుగుతుంది. అయితే దీనిపైన ఈ అంశం పైన కూడా మన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కూడా పూర్తి క్లారిటీ ఇవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏవైతే ఫీజు వసూలు చేస్తున్నారు అనే విషయానికి వస్తే కేవలం అంటే ట్యూషన్ ఫీజు తప్ప మిగతా కాలేజ్ ఫీజు కావచ్చు, అదేవిధంగా స్కూల్ ఎగ్జామ్ ఫీజు కావచ్చు, ఈ ఫీజులు వసూలు చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు పాఠశాలలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ఫీజులకు సంబంధించి ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి ఒక ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనకు 18 బిలో ఉన్న వారికి స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా 18 అబోవ్ ఉన్న వారి స్టూడెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఇంటర్ అదేవిధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది వేయలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకు 2 లక్షల ఉన్నటువంటి టార్గెట్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఇంకా ఇప్పటికీ 100కు కనీసం ఒక 80-70% మాత్రమే కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేంద్రం నుంచి కావచ్చు, అదేవిధంగా హెల్త్ నుంచి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి కావచ్చు, పూర్తి క్లారిటీ అనేది ఈ అంశంపైన లేకపోవడం ఒకటైతే ఇప్పుడున్నటువంటి ఏదైతే గురుకుల పాఠశాలలకు కావచ్చు, అదేవిధంగా హాస్టల్స్ లో కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళకి కూడా మనకు పూర్తి అక్కడ ఫెసిలిటీస్ ఉంది అని చెప్పడానికి కూడా మనకు అక్కడ స్పష్టత అనేది లేదనే చెప్పుకోవచ్చు. ఈ విషయాలపైన కూడా ఈ 1 వీక్ వరకు ఏదైతే మన హైకోర్టు అయితే స్టే విధించనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకవేళ పాఠశాల ప్రాంగణంలో కావచ్చు, తరగతి నిర్వహణ విషయంలో కావచ్చు, ఒకవేళ వాళ్ళ పూర్తి ఫెసిలిటీస్ ఉన్న తరుణంలోనే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని చెప్పేసి అటు మనకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాలపైన పూర్తి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఒక నివేదిక అయితే వెల్లడించిందని చెప్పుకోవచ్చు. దీని పట్ల పేరెంట్స్ ఫోర్స్ కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ ప్రత్యక్ష తరగతులు వినాలి అని చెప్పేసి అటు పేరెంట్స్ వైపు నుంచి కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ వైపు నుంచి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ స్కూల్ యాజమాన్యం నుంచి కావచ్చు, ముగ్గురికి సమర్థవంతంగా ఉన్నప్పుడే మనకు క్లాసులు నిర్వహించడం అనేది సాధ్యమవుతుందని చెప్పేసి అక్కడ విద్యాశాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరి మీద ఎట్లాంటి కోర్సు ఉండకూడదు అని చెప్పేసి చెప్తుంది. ఇంకొక విషయం ప్రధానంగా చూసుకున్నట్లయితే మిడ్ డే మీల్స్ సంబంధించి కూడా పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రత్యక్ష తరగతి విధి నిర్వహణలో అంటే ఇదివరకు అయితే మనకు 100% ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ 100%కి సంబంధించి ఇప్పుడు 100% మంది ఉంటే కనీసం ఒక క్లాసు తరగతికి సంబంధించి 60 మంది విద్యార్థులు ఉంటే మనకు గతంలో అయితే 60 మందికి క్లాస్ నిర్వహించేవారు. ఇప్పుడు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒకే గదిలో ఎలా 60 మందికి క్లాస్ నిర్వహిస్తారు అని చెప్పేసి ఈ విషయం పైన కూడా మనకు హైకోర్టు విచారణ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ విషయంలో కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తుంది. అదేవిధంగా ట్రావెలింగ్ సంబంధించి కూడా ఇప్పుడు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని చెప్తుంది. అయితే ముఖ్యంగా ఈ విషయాలపైన కూడా మిడ్ డే మీల్స్ సంబంధించి కావచ్చు, అక్కడ తరగతి విధి నిర్వహణకు సంబంధించి కావచ్చు, ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ తరగతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి, అదేవిధంగా కళాశాలకు సంబంధించి ఫీజు విషయం కావచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు ఏదైతే అక్టోబర్-సెప్టెంబర్ ఉందో థర్డ్ వేవ్ ముప్పు కొంచెం ఉంది అనే మన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ అట్లాంటి విషయాలలో ఎట్లాంటి రైట్ రాణి, థ్యాంక్ యూ. తెలంగాణలో పాఠశాలల ప్రారంభం విషయంలో మనతో మాట్లాడడానికి పేరెంట్ అసోసియేషన్ నుంచి మురళి గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఫోన్ లైన్లో వారితో మాట్లాడతాం. మురళి గారు చెప్పండి, థర్డ్ వేవ్ పొంచి ఉంది అని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో స్కూల్స్ ఓపెన్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కొంతమంది ఫీజుల కోసమే స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారని విమర్శలు కూడా చేస్తున్నారు, ఏం చెప్తారు? ఫీజుల కోసమే అని హెచ్ఎస్పిఏ ఇదివరకు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఆ విషయాన్ని కొంచెం పక్కన పెట్టినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే గవర్నమెంట్ ని తప్పుతో పట్టిస్తున్నారు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు. ఇవి ఏమీ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. మనకు తెలుసు, గత అనుభవాన్ని చూసుకుంటే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అన్ని షట్ డౌన్ చేసేసారు, మనకు జరగాల్సిన నష్టం జరిగింది. అలాగే ఐసిఎంఆర్ కావచ్చు, WHO కావచ్చు హెచ్చరించారు. ఏంటి, సెకండ్ వేవ్ లో చాలా తీవ్రత ఉంటుంది, మధ్య వయసు వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని చెప్పేసి.
అదే సంస్థ ఈ రోజు థర్డ్ వేవ్ అనేది వస్తుంది, దాంట్లో పిల్లలని మాత్రమే టార్గెట్ చేసుకునే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్తున్న సమయంలో స్కూళ్ళు తెరవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. పోతే రెండో విషయం ఏంటంటే పిల్లలకి హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే విద్యా పరంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు చెప్తున్నారు. సరే, చెప్తున్న మాట వాస్తవమే. కానీ అయినప్పటికీ పిల్లల భవిష్యత్తులో అంటే చదువు కంటే ఎక్కువ వారి ప్రాణం చాలా ఇంపార్టెంట్. బ్రతుకుంటేనే కదా వాళ్ళ చదువులు ఏదైనా కానీ సాగేది. రేపు తెల్లవారి కలెక్టర్ అవ్వాలి, అవుతాడు. కాకపోతే ఎప్పుడు వాడి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అవుతాడు. కానీ ఏది లేకుండా చదువు లేకుండా ఇప్పుడు ఏమి అవ్వాలంటే కాదు. అది ఒప్పుకుందాం. చదువు వల్ల డిస్టర్బ్ అవుతుంది అనేది వాస్తవమే. కానీ తల్లిదండ్రులని మాకు హెచ్ఎస్‌పీఏ పరంగా మేము ఎప్పుడైనా చెప్తున్నాము. పిల్లలకి ఆరోగ్యమే ఇంపార్టెంటు. చదువు కంటే ఆరోగ్యమే ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాం. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే మేము చెప్పేది ఐసీఎంఆర్ వాళ్ళు ఇచ్చిన గైడ్‌లైన్స్ కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇచ్చిన గైడ్‌లైన్సే కావచ్చు. వీళ్ళందరినీ మనము ఫాలో అవ్వాలా? వద్దా? దాని మీద ఫస్ట్ స్పష్టత ఇవ్వండి. ఇప్పటి వరకు స్కూల్లు తెరుస్తున్నాము అని చెప్పేసి అన్నారు. రేపటి నుంచి స్కూల్ తెరుస్తున్నామన్నారు. ఈ రోజు వరకు కూడా గైడ్‌లైన్స్ ఇవ్వట్లేదు. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. 20 రోజుల నుంచి చెప్తూనే వస్తున్నాం. గైడ్‌లైన్స్ ఇవ్వండి. అసలు ఏం చేస్తారు? ఏం చేయకూడదు? ఏంటి అనేది ఒక గైడ్‌లైన్స్ ఇయ్యండి. ప్లస్ పేరెంట్స్‌ని, మేధావులని, టీచర్స్‌ని అందరిని పిలిచి ఒక సమీక్ష జరపండి. ఎప్పుడైతే లిక్కర్ ఓపెన్ చేయడానికి, సినిమా థియేటర్‌లు ఓపెన్ చేయడానికి 4 సార్లు సమీక్షలు జరిపారు. పిల్లల ఎడ్యుకేషన్ అండి. 60 లక్షల పైచిలకు 60-70 లక్షల మంది పిల్లలున్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి పోనీ ఈ రోజు వరకు స్కూల్లు తెరవలేదు. ఏం చేద్దాము? ఏంటి అని ఒక్కనాడైనా సమీక్ష జరుపుతున్నారా? ఎంతసేపు ఒక సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టరు, ఒక సీఎస్ వాళ్ళు కూర్చొని ఫైనలైజ్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఎవరికి ఎంత నష్టం అవుతుంది? ఏంటి అనేది దాని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోని, కన్సర్న్ పేరెంట్స్ తోటి, టీచర్స్ తోటి ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. ఇది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. పోతే ఇవాళ మనము థర్డ్ వేవ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొన్ని కంట్రీస్‌లలో స్కూల్స్ తెరిసిన పాపానికి 1% ఉన్నటువంటి చైల్డ్ ఆక్యుపెన్సీ హాస్పిటల్స్‌లలో ఇవాళ అది కాస్త 20-25% పెరిగిపోయింది. అంత తీవ్రత ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాల్లో మొత్తం స్కూల్స్ మళ్ళీ మూసేశారు. ఈవెన్ మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ తెరిచినప్పటికీ మన పక్కన ఉన్న బెంగుళూరులో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, చాలా స్కూల్స్‌లలో పిల్లలకి 25-30 మంది పిల్లలకి ఒక్కొక్క స్కూల్‌లో ఎఫెక్ట్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. అదే రకంగా ఇదివరకు మనకు పెద్దవాళ్ళకి వచ్చింది. వాళ్ళు 14 రోజులు కష్టాన్ని ఓర్చుకొని ఐసోలేట్ అయ్యి లేకుంటే ఇండివిడ్యువల్‌గా హాస్పిటల్‌లో ఉండి కనీసం చూడడానికి కూడా పోయే పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది కష్టపడుతూ కొందరు బతికి బయటపడ్డ వాళ్ళని మనం చూసాం. అదే పరిస్థితి మురళి గారు, ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్లో పిల్లలకి కొన్ని స్కూల్స్లో అయితే ప్లే గ్రౌండ్స్ కూడా లేని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో అంటే స్కూల్ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయంటే మేము కరోనా నిబంధనలను పాటిస్తూ స్కూల్స్ని రన్ చేస్తామని చెప్తున్నారు. మీరు ఏకీభవిస్తారా? నిజంగానే కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ ఒక స్కూల్లో అంటే సామాజిక దూరం పాటిస్తూ స్కూల్స్ రన్ చేయగలుగుతారంటారా? నేను ఒకటే అడుగుతున్నాను మేడం, నిబంధనలు పాటిస్తాము అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. అసలు నిబంధనలు ఎక్కడున్నాయండి? అదే కదా మేము అడుగుతున్నది. ప్రభుత్వము ఈ రోజు వరకు గైడ్‌లైన్స్ జారీ చేయలేదు. అదే జరగట్లేదు. పోనీ ఇదివరకు ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్ గురించి ఏదైనా మాట్లాడదామంటావా? జీవో 46 ఇచ్చారు. దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అధికార యంత్రాంగం ఎంతవరకు ఉన్నది? మంత్రులు ఎంత స్ట్రిక్ట్‌గా తీసుకున్నారు? మేము 1.5 year కష్టపడి కోర్టులో కేసేసి మేమంతా చేస్తే ఈ రోజు వరకు ఒక స్కూల్ మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి కొట్టేశారు. అది కోర్టు వరకు వెళ్తే కానీ ఒక్క స్కూల్ పేరు చెప్పండి మీ నోటీస్‌లో. అంటే చెప్తున్నారు కదండి, మాస్కులు అంటే ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ ధరించాలి, శానిటైజర్ పెట్టుకోవాలి, సామాజిక దూరం పాటిస్తూ మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? నిజంగా ఇది సాధ్యం అంటారా? అది సాధ్యం కాని పని అండి. అసలు గైడ్‌లైన్స్ లేదు. ఒక క్లాస్‌లో 20 మంది ఉండాలా? 30 మంది ఉండాలా? 10 మంది ఉండాలా? ఎంత దూరానికి ఉండాలి? ఏంటి? అసలు ఏం చేయాలి? వాళ్ళు శానిటైజర్లు వాడాలా? వద్దా? అనే దాని మీదనే గైడ్‌లైన్స్ లేదు. మనం చూసాము ఆ శానిటైజర్‌ని కూడా ఎక్కువ వాడొద్దు, దాన్ని స్కూల్స్‌కి తీసుకురావద్దు అని చెప్పేసి కరోనాకి ముందున్నటువంటి పరిస్థితులు. అదే శానిటైజర్‌లని ఇవాళ రోజు వాడమని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఆ రకంగా మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే దీనికి అంతా ఎవరు కారణము?
సరే ఒక ఎడ్యుకేషనే ఇంపార్టెంట్, వాళ్ళకి ఆటపాటలు లేక వాళ్ళు మానసికంగా ఇదవుతున్నారు అని అంటున్నారు. కానీ రేపు ఓన్లీ ఎడ్యుకేషనే ఇస్తూ ఆటలు ఉండవు, పాటలు ఉండవు. మీరు ఏం చేస్తారు? స్కూల్లో పోతే ఎంతసేపు ఎడ్యుకేషన్ మాత్రమే ఇస్తారు. కానీ ఎంతమందికి అందుతుంది? ఇవాళ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనం చూస్తున్నాం గత సంవత్సర కాలంగా వాళ్ళకి జరుగుతున్న నష్టానికి గవర్నమెంట్ ఏమి ఇంప్లిమెంట్ చేసింది? ఎవరికైనా మొబైల్స్ ఇచ్చిండ్రా, ల్యాప్టాప్స్ ఇచ్చారా, ఏదైనా స్కీమ్ తీసుకొచ్చారా? 1.5 year లేదు. సరే ఎలాగూ చెయ్యరు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మేము ఒక పేరెంట్ గా ఏమంటున్నామంటే జడుస్తున్నాం. పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటే భయం ఎందుకు అని అంటే, గవర్నమెంట్ వీళ్ళు చెప్తున్నారు. ఇవాళ మనం స్టాటిస్టిక్స్ చూస్తున్నాము. మన హైదరాబాద్ మొత్తం తెలంగాణలో చూసుకున్నా 7,000కు మించి పీడియాటిక్ కేసెస్ ని తీసుకునే సత్తా మన దగ్గర లేదు. అదే కనుక పెరిగిపోయి పీడియాటిక్ కేసెస్ ఒకవైపు, అలాగే సీనియర్ సిటిజన్స్, మధ్య వయసు అందరికీ కనుక ఎఫెక్ట్ అయితే రేపటి రోజు ఆ కేసెస్ ని మనం తట్టుకోగలుగుతామా? ఏం ఇంప్లిమెంట్ చేశారు? ఏం గైడ్ లైన్స్ ఇస్తున్నారు? రేపు తెల్లవారి పిల్లోడికి ఏదైనా ఎవరికైనా ఎఫెక్ట్ అవుతే గవర్నమెంట్ బాధ్యత తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తుందా? మరి ఇప్పుడు రిస్క్ తీసుకుంటే మనకు తెలుసు, చూసాము గత సంవత్సరము. ఎవరికన్నా ఇంట్లో ఎవరికైనా ఇదే అవుతే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ లో ఎలాగో బెడ్స్ దొరకలేదు. అలాంటప్పుడు గవర్నమెంట్కి వెళ్తే అక్కడ 20 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు అలా పెట్టుకున్న పరిస్థితులు ఎంతమంది పేరెంట్స్ కి ఉంటుంది ఇవాళ? అది రేపు ఇవాళ పేరెంట్ ఎవరైనా స్కూల్ కి పంపాలి అనుకుంటే ముందు దాని గురించి ఆలోచించుకోవాలి. చిన్నగా మనం ఎడ్యుకేషన్ నష్టపోతుంది అనుకుంటున్నాము, లేదా మురళి గారు, హైకోర్టు అడ్వకేట్ మనతో పాటు అరుణ్ కుమార్ కూడా జాయిన్ అవ్వడానికి ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాం. హలో అండి అరుణ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే తెలంగాణలో పాఠశాలల ప్రారంభం విషయానికి వస్తే హైకోర్టు అయితే కొన్ని షరతులు విధించింది, బట్ అంటే క్లారిటీ అయితే లేదు. కొంతమంది ఏంటంటే ప్రత్యక్ష క్లాసులకు ఎవరైతే పేరెంట్స్కి ఇష్టం లేదో వాళ్ళు వెళ్ళకపోయినా పర్లేదు అని చెప్తూ ఉంది, పేరెంట్స్ పైన ఫోర్స్ చేయొద్దని చెప్తూ ఉంది. అంటే క్లారిటీ అయితే లేదు. ఏం చెప్తారు? అసలు కరోనాకే శాస్త్రీయత లేదండి. కరోనా అనేది ఎక్కడ స్పెసిఫిక్ గా ఇది ఒక వైరస్, వాట్ టైప్ ఆఫ్ వైరస్, ఎందుకు వస్తుంది, దీన్ని ఒక అభూత కల్పన, దీన్ని పానిక్ అవుతున్నారు. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లో చూసి అందరినీ మొత్తం కరోనా వచ్చిన దానికంటే కరోనాతో బాధపడుతున్నప్పుడు గుండెకి చనిపోయిన వాళ్ళు ఎక్కున్నారు. 90% కరోనా సర్టిఫికేట్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు. వెరిఫై చేయండి. కరోనాతో చనిపోయినట్టు గవర్నమెంట్ కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. కరోనాకు లేని శాస్త్రీయత స్కూల్స్ ఓపెన్ చేయడానికి దానికి శాస్త్రీయత కావాలనడం ఖచ్చితంగా హాస్యాస్పదం. అది అంటే అలా చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చిందండి మనకి. ఫస్ట్ వేవ్ తర్వాత ప్రజల్లో అంటే జాగ్రత్తలు, మాస్క్ పెట్టుకోవడం కానివ్వండి, శానిటైజర్ కానివ్వండి, అవంతగా పాటించలేదు. తర్వాత సెకండ్ వేవ్లో అయితే మనం తీవ్రంగా నష్టపోయడం చూసాము. మరి ఎలా కరోనా గురించి ఎలా ఆలోచించాలంటారు? మరి అంటే పేరెంట్స్లో అయితే భయం ఉంటుంది కదా, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని అంటే. హలో అరుణ్ కుమార్ గారు, జనాలు పానిక్ అవుతున్నారండి. దీనికి విపరీతమైన ప్రచారం. మెడికల్ మాఫియా ఇస్ డిఫరెంట్, మెడికల్ మాఫియా ఇస్ డిఫరెంట్. మెడికల్ మాఫియా ఇస్ వర్కింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎరాడికేటింగ్ మెడికల్ మాఫియా, అసలు ఎవరు వెళ్ళిండ్రండి హాస్పిటల్కి? కరోనా భయంతోన హాస్పిటల్లో జాయిన్ చేసి కనీసం ఆ బాడీని కూడా డ్రా చేసుకున్న వ్యక్తులు లేరు. అటువంటి విచిత్రమైన సందర్భంలో కరోనాను ఇంకా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లో చూపించి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్కి ఎక్కడిది శాస్త్రీయత? మొత్తం అన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ఇమీడియట్ గా 1 month 2 months వస్తే ఇండియాలో 1 year తర్వాత వస్తుందా? అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం బెంగళూరు కానివ్వండి అండ్ ఏపీలో కొన్ని ప్లేసెస్లో ప్రకాశం కానివ్వండి, కడప స్కూల్స్ ఓపెన్ చేశారు. బట్ కొందరికి కరోనా సూచనలు, లక్షణాలు ఉండడంతో మళ్ళీ స్కూల్స్ మూసివేసిన పరిస్థితులు కూడా మనం చూసాం కదా. మరి ఏం చెప్తారు? కరోనా వస్తుందండి. కరోనా వచ్చి చనిపోతున్న వాళ్ళ సంఖ్య అది 3%, 2%, 1% తగ్గిపోతుంది రోజు రోజుకు. గతంలో మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, దాంతో సహజీవనం చేయాలి అంటే నవ్విన వ్యక్తులకు ఇప్పుడు అర్థం అయ్యి ఉంటది. కరోనా అనేది ఒక వైరస్, ఇట్స్ పార్ట్. అది ఆటోమేటిక్ గా చేంజ్ జరుగుతుంటది. అనువంశికతలో మార్పులు జరుగుతుంటాయి. దాని జెనెటిక్ కోడ్ లో మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి బలహీనం అవుతుంటుంది, ఒకసారి బలవంతంగా అవుతుంటది. అంతే తప్ప దానికి పానిక్ కావాల్సిన అవసరం 100% లేదు. చాలా వరకు పిల్లలు, ఇప్పటికి కూడా చాలా మంది పిల్లలు స్కూల్ కు దూరం చేయబడ్డారు.
హై క్లాస్ ఒక క్రీమ్ లేయర్ మాత్రమే ఇంట్లో సెల్ ఫోన్లు తర్వాత కంప్యూటర్లు ఉన్న వ్యక్తులు మాత్రమే వాళ్ళ పిల్లలకు స్కూల్కి అందేట్టు, మిగతా వాళ్ళకు స్కూల్ అవసరం లేదండి, చదువులు అవసరం లేదా? అంటే ఇంట్లో పెట్టుకుంటే కరోనా రాదా? ఇన్ వాట్ వై? దీనికి ఏం శాస్త్రీయత ఉంది? మీరు బయటికి తిరగట్లేదా? తల్లిదండ్రులు బయటికి తిరిగి వచ్చి ఇంట్లో ప్రికాషన్స్ తీసుకోకున్నా కరోనా రాదా? ఇంట్లో కూర్చుంటే కరోనా రాదా? ఇంట్లో ఉన్న వాళ్ళకి కరోనాతో చనిపోయిన వాళ్ళు లేరా? మరి స్కూల్కి పోయినంత మాత్రాన నాకు కూడా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారు. 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 5 సంవత్సరాల పిల్లలే నాకు కూడా ఉన్నది. నాకేం పెద్ద కాలేజీకి వెళ్ళే పిల్లలు లేరు. కిండర్ గార్డెన్ స్కూల్కి తర్వాత ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే పిల్లలే నా పిల్లలు కూడా. అప్పుడు ఇంకా కొద్దిగా బ్రాడ్గా ఆలోచన చేయాలి. హౌ టు ఎరాడికేట్ అని చేయాలి. మీరు కూడా స్కూల్కి విజిట్ చేయండి, అక్కడ ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలనో చూడండి. కానీ ఇట్లా స్కూల్స్ ఓపెన్ అవుతుంటే దాన్ని ఆపివేయడం మాత్రం, ఆపివేస్తుంటే ఎందుకు ఆపుతున్నారు అని అడగాలి. కానీ స్టార్ట్ చేస్తుంటే నార్మల్సీ రిస్టోర్ అవుతుంటే, ప్రపంచం ఇప్పటికే రిస్టోర్ అయింది. దాదాపు 3 నెలల నుంచి ఒక మే మాత్రమే అందరూ సైలెంట్గా ఉన్నారండి. అరుణ్ గారు ఇప్పుడు మన ప్రజెంట్ మన స్కూల్స్ లో అంటే కొన్ని స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ కూడా లేని పరిస్థితి, అంటే సౌకర్యాలు కూడా లేని పరిస్థితి, అంటే ఒకే గదిలో చాలా మంది స్టూడెంట్స్ ని ఇరికిస్తూ కూర్చున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఇలాంటి కరోనా అంటే థర్డ్ వేవ్ వస్తుంది అని అంటే ఏ పేరెంట్ కైనా కానీ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు, భయంగానే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో పంపించడానికి పేరెంట్స్ అయితే ఆల్మోస్ట్గా ఒక సర్వే ప్రకారం 52% మాత్రం సుముఖతగా లేరనే తెలుస్తుంది. అంటే స్కూల్స్ అవన్నీ నిబంధనలు పాటించగలవు అని మీరు ఏకీభవిస్తారా? నేను అదే చెప్తున్నానండి. ఇంట్లో కూర్చోబెట్టుకుంటే కరోనా రాదా చెప్పండి? ఇంట్లోకి వచ్చే పాల పదార్థాలు కావచ్చు, ఇంటికి తీసుకొచ్చిన కొన్ని సరుకులు కావచ్చు, ఇంటికి వచ్చే చుట్టాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఫంక్షన్ హాల్స్ లో పిల్లలతో సహా అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు. ఎవరు ఆగిండ్రండి? ముసలోళ్ళని ఇంట్లో పెట్టిపోతున్నారా? మీరు ఏ ఫంక్షన్ హాల్ చూసుకోండి, గత నెల రోజుల నుంచి విపరీతమైన స్ట్రెంగ్త్ తో విపరీతమైన జనాలు వస్తున్నారు. అన్ని ఫంక్షన్స్ మొత్తం ఆల్మోస్ట్ 95% రిస్టోర్ అయింది నార్మల్సీ. ఇటువంటి అప్పుడు కరోనా థర్డ్ వేవ్ ఎవరు చెప్పిండ్రండి? ఎక్కడిది శాస్త్రీయత కరోనా థర్డ్ వేవ్ కి? స్కూల్స్ రీఓపెన్ చేయడానికి కావాల్సిన శాస్త్రీయత థర్డ్ వేవ్ కి లేదా? థర్డ్ వేవ్ కి అవసరం లేదా? మరి ఆ శాస్త్రీయత లేకుండా థర్డ్ వేవ్ అని చెప్పడానికి ఎక్కడుంది శాస్త్రీయత? ఇన్ వాట్ వే యు ఆర్ కాంపిటెంట్ టు స్టార్ట్ ది ఇనిషియేటింగ్ ది పానిక్ అబౌట్ థర్డ్ వేవ్? థర్డ్ వేవ్ గురించి జనాలను భయాందోళన గురి చేయడానికి మీకెవరిచ్చిండ్రు హక్కు? అరుణ్ గారు, మురళి గారితో మాట్లాడదాం. మురళి గారు చెప్పండి, అరుణ్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాంతో మీరు ఏకీభవిస్తారా? అంటే ఇంట్లో ఉంటే కరోనా వైరస్ రాదా అని చెప్పేసి అరుణ్ గారు అడుగుతున్నారు, మీరేం చెప్తారు? సార్ డాక్టర్ గారా? అడ్వకేట్ అండి. అడ్వకేట్ గారు, మీరు శానిటైజర్ మాస్క్ వాడుతున్నారా అండి? సార్ అది అనవసరమైన విషయం. నేను శానిటైజర్ మాస్క్ వాడుతున్నా, మీరు వాడుతున్నారా చెప్పండి. మీకు ఎక్కడ శానిటైజర్? మీ సంగతి చెప్పండి ఫస్ట్, మీరు చెప్పి నన్ను అడగండి. నేను వాడతాను, అందరం వాడుతున్నాం. ఎందుకు, ఏ శాస్త్రీయతో మీరు అది వాడుతున్నారు? నేను అదే అడుగుతున్నా. మీరు థర్డ్ వేవ్ అనే శాస్త్రీయత ఎక్కడిది అది చెప్పండి ఫస్ట్. నేను శానిటైజర్ వాడినా, మాస్క్ వాడినా వాడకున్నా సెకండ్ వేవ్ నుంచి నేను కూడా బయటపడ్డా. మరి థర్డ్ వేవ్ అని ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు? సెకండ్ ఎక్కడిది మీకు రికార్డ్? ఎక్కడిది? మీరు బయట తిరగట్లేదా? మీరు బయట తిరిగి మీరు మీ ఇంట్లోకి వెళ్ళట్లేదా? అరుణ్ గారు, నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నది, మీరు బయట తిరిగి ఇంటికి వెళ్ళట్లేదా? బయట తిరిగి ఇంటికి వెళ్ళట్లేదా? సార్ నేను చెప్తున్నది వినండి, మీరు ఒక్క మాట వినండి. యు ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్ మీ వర్షన్ మీరు చెప్పుకోండి. సార్ నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడం అని కాదు, మీరు ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఒక మెసేజ్ ఇవ్వడానికి, మనం పబ్లిక్ కి ఒక మెసేజ్ ఇవ్వడానికి కాదండి, మురళి గారు, అరుణ్ గారు ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లో మీ పిల్లల్ని పెట్టుకుంటే కరోనా రాదా చెప్పండి? ఏ శాస్త్రీయత ప్రకారం కరోనా ఉంది? కరోనా అనేది కరోనాకి శాస్త్రీయత ఎక్కడ? కరోనాకి అందరం ఫస్ట్ సెకండ్ వేవ్ లో ఇంట్లో ఎందుకు కూర్చున్నాము? ఏ శాస్త్రీయతో? అరుణ్ గారు ఒక్క నిమిషం అండి, మురళి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడనివ్వని. సార్ నేను అడుగుతున్నది ఏంటంటే, ప్రభుత్వము ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ని ఆపినరా? ఎందుకు ఆపినరు? శానిటైజర్ మాస్కులు ఎందుకు వాడమని చెప్తున్నారు? ఈ రోజుకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవన్నీ కూడా శానిటైజర్ మాస్క్ లేకుండా కరోనాని ఏ ల్యాబ్ ఏ
ఏ ల్యాబ్ అరుణ్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మురళి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. సెంట్రల్ గవర్నమెంట్ కి వైద్య వ్యవస్థ మీద పట్టు లేదా, వాళ్ళకి అవగాహన లేకుండానే చెప్తున్నారా? ఐసీఎంఆర్ వాళ్ళు ఎందుకు రిపోర్ట్స్ ఇస్తున్నారు, WHO వాళ్ళు ఎందుకు రిపోర్ట్స్ ఇస్తున్నారు? వీళ్ళు ఇచ్చేదంతా కూడా శాస్త్రీయత కాదా? మరి వాళ్ళు చెప్పేదాన్ని కూడా తూచు అని చెప్పేసి మనం వాళ్ళు ఎత్తేద్దామా? మరి రేపు ఎటువంటి నిబంధనలు లేకుండానే మన దగ్గర అంతా క్లియర్ అయిపోయినప్పుడు ఇవన్నీ ఎందుకు క్యూలు ఎందుకు వస్తుంది? ఇంకా అదని మీద ఎందుకు శాస్త్రీయత చెప్పట్లేదు? ఏ శాస్త్రీయతతో వాళ్ళ WHO వీళ్ళందరూ చెప్తున్నారు అంటే మన ఇక్కడ వీళ్ళు చెప్పింది మాత్రమే మనకు అది వేదమా? వాళ్ళు చెప్పేదంతా అబద్ధమా, కల్పితమా? అదానికి ఏదైనా శాస్త్రీయత చూపెట్టండి. మీరు వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పేసి చెప్పగలగండి. మురళి గారు ఒక్క నిమిషం అరుణ్ గారితో మాట్లాడతాం. అరుణ్ గారు, మురళి గారు ఏదైతే అంటున్నారో, ఒకవేళ నిజంగానే థర్డ్ వేవ్ కనుక ముంచుకొని వస్తే అంటే పిల్లలపై ఎఫెక్ట్ కూడా ఎక్కువ చూపిస్తుందని చెప్తూ ఉన్నారు కదా, అలాంటి సిచ్యువేషన్లో మన గవర్నమెంట్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి సిద్ధంగా ఉన్నాయంటారా? ఏం చెప్తారు? ICMR గైడ్ లైన్స్ గురించి ఏ గైడ్ లైన్స్ గురించి చెప్తున్నారు అండి? COVID-1 COVID-2 2020 2021 ఎన్ని సర్కులర్లు మారినాయి? మీరు తీసుకున్న వ్యాక్సిన్ ఫస్ట్ 90 రోజుల వ్యవధి అన్నారు, 10 రోజుల వ్యవధి అన్నారు, 20 రోజుల వ్యవధి అన్నారు. శాస్త్రీయత అంటే ఇదేనా? దీన్ని శాస్త్రీయత అంటారా? ఏ విధంగా దీన్ని శాస్త్రీయత అంటారు? ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ తల కింద పెట్టుకొని పడుకుంటే కరోనా రాదా? కరోనా అంటే కరోనా అనేది ఒక వైరస్. యాజ్ ఎ బయాలజీ స్టూడెంట్ మేబీ నేను ఒక అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నా, నేను ఒక బయాలజిస్ట్. వైరాలజీ అనేది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. అదే పనిగా ప్యానిక్ అయిపోయి జనాలను ప్యానిక్ చేస్తూ దాన్నే ప్రచారం చేస్తూ థర్డ్ వేవ్ ఇక్కడ, మరి దానికి చెప్పండి. ఇటలీలో ఒక నెల రోజులకే వచ్చింది సెకండ్ వేవ్, మరి ఇండియాలో వన్ ఇయర్ కిందకు వచ్చింది. మరి 1 ఇయర్కి వచ్చిన సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ 2 నెలల్లోనే 3 నెలల్లోనే వస్తుందని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఏ ఐసీఎంఆర్ అరుణ్ గారు, మీ ఉద్దేశం ప్రకారం థర్డ్ వేవ్ అంటూ ఉండదు అని చెప్తారా? ఆగస్టు నుంచి మేడం, జూలైలో వచ్చింది అన్నారు, ఆగస్టులో వచ్చేస్తుంది అన్నారు, సెప్టెంబర్ అయిపోయింది, మళ్ళీ అక్టోబర్ అంటున్నారు. దేని ఆధారంగా చెప్తున్నారు? అంటే ఇవన్నీ సెకండ్ వేవ్ విషయంలో కూడా అలానే అనుకున్నాం కదండి. ఇక ఫస్ట్ వేవ్ వచ్చింది, ఇంకా కేసెస్ తగ్గిపోయాయి, సెకండ్ వేవ్ రాదు అనుకున్నాం. బట్ సెకండ్ వేవ్ వచ్చింది, కానీ పేరెంట్స్ లో మాత్రం భయం అయితే ఉంటుంది కదా, మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందేమో అని చెప్పి భయం ఉంటుంది కదా. ఏం చెప్తారు? సార్ ఇవాళ కోర్ట్స్ మీ ప్రొఫెషన్ కోర్ట్స్ ఆన్లైన్ లో నడుస్తున్నాయా, ఆఫ్లైన్ లో నడుస్తున్నాయా సార్? ఫిజికల్ మోడ్ రెస్టోర్ అయిపోయింది, ఎప్పుడో ఫిజికల్ మోడ్ రెస్టోర్ అయింది. హైబ్రిడ్ రేపటి నుంచి ఫిజికల్ మోడ్ మాక్సిమం ఫిజికల్ మోడ్ లోనే జరుగుతున్నాయి. రేపటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్ ఫిజికల్ మోడ్. కొంతమంది పేరెంట్స్ అయితే ప్రత్యక్ష తరగతులకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా. నా సంగతి వదిలేయండి సార్, నా మీద మీరు అటాక్ చేసినంత మాత్రం వచ్చేది ఏం లేదు. చాలా మంది పిల్లలకు చదువు దూరం అయింది అంటే ఇంట్లో పెట్టుకుంటే వస్తుందా రాదా అనే దానికి నాకు ఆన్సర్ చెప్పలేదు మీరు. అరుణ్ గారు, మురళి గారు, ఇప్పుడు ఏదైతే మనం డిబేట్ పెట్టామో అది ఓన్లీ పేరెంట్స్ కి స్పష్టత ఇవ్వడానికే, మనము వాదించుకోవడానికి కాదు. అది ఒక విషయాన్ని మీరు గమనించాలి. సార్ ఒకటి బయటకు వెళ్ళి వెరీ క్లియర్ భయపెట్టొద్దు అని చెప్తున్నాను. భయపెట్టడానికి నేను ఎవరో కాదండి, నా పిల్లోడే ఉన్నాడు. నా ఒపీనియన్ చెప్తున్నాను మీకు. రేపు స్కూల్ కి నేను పంపిస్తే నా పిల్లలకి ఏదైనా ఎఫెక్ట్ అవుతే, ఒకటి ఆ పిల్లోడి ప్రాణం నాకు ఇంపార్టెంట్, చదువు కాదు. ఇవాళ కాకపోతే ఇంకా 2 సంవత్సరాలకైనా చదువుకుంటాడు అనేది ఒక పేరెంట్ గా నా ఒపీనియన్ చెప్తున్నాను. బాబుకు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారా? అటెండ్ అవ్వకపోని చెప్పండి, మరి ఆన్లైన్ అవుతున్నాడా లేదా చెప్పండి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ నేను చెప్పబోయేది నా ఒక్క పిల్ల గురించే కాదు, ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ లలో కూడా ఎవరికేం లేదు కదండి. మురళి గారు ఒక్క నిమిషం చూడండి, మన పిల్లలకేమో ఆన్లైన్ క్లాసెస్ కావాలి, మిగతా వాళ్ళ పిల్లలకేమో ఆఫ్లైన్ క్లాసెస్ కాదు. ఫిజికల్ మోడ్ అయినా సరే అవసరం లేదనుకోవడం అయితే విచిత్రమైన విషయం. నేను ఆయన అలిగేషన్ చేయట్లేదు ఆయన మీద. కాకుంటే ఇంట్లో కూర్చుంటే కూడా కరోనా వచ్చే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. ఒకవేళ కరోనా అనేది ఉంటే, కరోనా అనేది మెడికల్ మాఫియా క్రియేషను జనాలను చంపడానికే. మన ఇంటి ముందు ఉన్న కూలీ వాళ్ళు ఎంతమంది చనిపోయినరు, మన ఇంటి ముందు ఉన్న అడుక్కు తినే వాళ్ళు ఎంతమంది చనిపోయినరు, వాళ్ళు ఎందుకు చనిపోలేదు? ఫ్రీగా, అందరికంటే ఫ్రీగా మూవ్ అవుతున్న వాళ్ళే చనిపోయినప్పుడు దీన్ని ఒక పెద్ద భూతంగా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లో మెడికల్ కంపెనీలు చూపిస్తుంటే ఇంకా మనం ఫిష్ అవుదామా? 1.5 year అనేది మన లైఫ్ లో నుంచి ఎరేజ్ అయిపోయింది. నష్టపోయినాం, కొన్ని వందల రకాలుగా నష్టపోయినాం. ప్రతి కుటుంబం ఇబ్బంది పడ్డది.
కుటుంబం కేవలం కరోనా నిబంధనలతో ఇబ్బంది పడ్డది. డబ్బులు అంటే బయట తిరగలేక, వ్యవహారాలు లేక, ఇవన్నింటి వల్ల అవన్నీ రిస్టోర్ అవుతుంటే రిస్టోర్ కావడానికి అవకాశం, చర్చకు ఒక అవకాశం, మీడియాను సైతం కన్ఫైన్ చేస్తున్నారు. మీడియా కూడా బయట తిరగలేకపోయింది. అందుకే హాస్పిటల్స్ లో ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో, హాస్పిటల్లో ఏ విధంగా చనిపోయినరో తెలియని పరిస్థితుల్లో, హాస్పిటల్ నుంచి బాడీలను తీసుకోలేని పరిస్థితుల్లో, హాస్పిటల్లో బాడీలో అవయవాలు మిస్ అయినాయా లేదా చూసుకోకుండా ఏ విధంగా పోయినాయో ఈ మాఫియా అంతా చెక్ పెట్టడానికి ఒక అవకాశం, నార్మల్సీ రిజిస్టర్ అవుతుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మళ్ళీ అక్కడ ఉన్న మెటీరియల్ మీదనే కోర్టులు కూడా ముందుకు పోతాయి. అంతే తప్ప కోర్టు ముందర మీరేసిన పిటిషన్ కావచ్చు, గవర్నమెంట్ తరఫున వచ్చిన కౌంటర్లు కావచ్చు, ఇంట్రెస్టెడ్ పార్టీలు ఎవరైనా ఇంప్లీడ్ అయి చెప్తే ఉండే మెటీరియల్ మీదనే కోర్టులు ఎప్పుడైనా రియాక్ట్ అవుతాయి. అరుణ్ గారు, ఇప్పుడు తెలంగాణ విషయంలో హైకోర్టు ఏదైతే క్లారిటీ ఇచ్చిందో దాని గురించి ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వండి. డెఫినెట్ గా అండి, అదే అవసరం ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది కోర్టు. ఇష్టం వచ్చిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వమన్నది. ఎక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్ ని ఇప్పటికే రిస్టోర్ చేయొద్దు ఒక వారం రోజుల వరకు. కేవలం ఇది మధ్యంతర ఉత్తర్వు, ఒక వారం రోజుల వరకే. వారం రోజుల తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం. డెఫినెట్ గా నేను అనేది కేసులో ఉన్న కంటెంట్ మీద నేను మాట్లాడట్లేదు. కాకుంటే కరోనా థర్డ్ వేవ్ అనేది శాస్త్రీయత లేదు. దానికి కరోనాకే లేని శాస్త్రీయత ఐసీఎంఆర్ ఇప్పటికి 200 గైడ్ లైన్స్ ఇచ్చింది. మరి దేని ప్రామాణికంగా వాళ్ళు సెకండ్ వేవ్ అనేది వస్తుంది, సెకండ్ వేవ్ అనేది వస్తుంది కూడా మార్చిందా లేదా? టైం పీరియడ్ మార్చిందా లేదా? చేస్తలేదని అంటున్నారు. అది వాస్తవం కాదా? రెండో డోస్ తీసుకున్న వాళ్ళకి కూడా కరోనా వస్తుంది. డోస్ చాలా అంటున్నారు కోవాక్సిన్. ఇవాళ 2 తీసుకున్న వాళ్ళకి కూడా వస్తుంది అని ఏంటి మరి? అంటే ఇప్పుడు మేము ఎవరిని నమ్మాలి? సరే, తీసుకోవడం అంటే యువర్ సెల్ఫ్ అలౌవింగ్ ది ఫారిన్ బాడీ ఇంటూ యువర్ బాడీ. Yes. Allowing the foreign virus himself you are introducing into your body with your consent. అందుకే వస్తుంది తప్ప అది ఒక బయాలజిస్ట్ కి, ఒక బయాలజీ చదివిన విద్యార్థికి, వైరాలజీ చదివిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఆన్సర్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఇంత గొప్పగా చెప్తున్నటువంటి అరుణ్ కుమార్ గారే ఇంత మంచి క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక వైరాలజిస్ట్ సబ్జెక్ట్ తెలిసినటువంటి పర్సనే చెప్పగలుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ సిసిఎంబీలు కానీ, ఐసిఎంఆర్ కానివ్వండి, డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్తున్నదంతా కూడా ఫ్లూక్ అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇచ్చేయట్లేదు? మరి ప్రభుత్వాల పనే కదా, ప్రజల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదు? ఇంత 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 క్లారిటీగా ఒక వైరాలజీ సబ్జెక్ట్ మీద చెప్పగలిగిన వ్యక్తి మరి ఇంతమంది మన ఇండియాలో ఎంతో మంది ఉన్నారు పెద్ద పెద్ద మేధావులు ఆ సబ్జెక్ట్ మీద, వీరందరూ చెప్తున్నదంతా తప్పేనా? మరి దాని మీద కనీసం మేము కన్నెక్ట్ ఇప్పుడు ఏదైతే మేము వీళ్ళు ఒక జియో ఇస్తే స్కూల్ ఓపెన్ చేయాలని అనుకుంటే ఒక సామాన్య ప్రజల్లాగా మేము దాన్ని మేము వ్యతిరేకిస్తూ మేము ఇచ్చేసాం. ఎందుకు? బికాస్ బేసింగ్ ఆన్ ద అదర్ వైరాలజిస్ట్ ఇచ్చినటువంటి న్యూసే కదండి అది. వాళ్ళు ఒక సీనియర్ వైరాలజిస్టులు చెప్పినటువంటి న్యూస్ల మీదనే మేము డిపెండ్ అయ్యి మేము ముందుకెళ్ళడం జరిగింది. అలాగే మరి మీరు ఒక న్యాయమూర్తిగా ఉండి, ఒక న్యాయవాదిగా ఉండి ఒక ప్రజలను ఉద్దేశించి మీరు ఒక పిటిషన్ ఎందుకు వేయలేకపోయారు వైరాలజిస్టుల మీద? మురళి గారు ఒక్క నిమిషం. అరుణ్ గారు, మీరు పేరెంట్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, ఆయన అడిగిన దానికి జవాబు నేను మొదట చెప్తా. WHO ఎవరికి అనుకూలంగా ప్రవర్తించింది? ప్రయర్ టు 2020 ఒక వ్యాక్సిన్ తయారు కావడానికి ఎంత కాలం కావాలన్నారు? అది కట్ షాట్ చేసి 6 months లో ఒక వ్యాక్సిన్ ఏ విధంగా తయారైంది? దాన్ని ఎట్లా అప్రూవ్ చేసిండ్రు? గవర్నమెంట్ లో ఉన్న విభాగాలలో లంచావతారాలు లేవంటారా మీరు? తీయండి, నేను రెడీ. నేను ఎన్నో పిటిషన్లు ఫైల్ చేసిన, మీకు నేను తెలియకపోయింది. వ్యాక్సినేషన్ మీరు రెడీగా ఉంటే నేను ఫైల్ చేస్తాను పిటిషన్. ఆర్ యూ రెడీ? వాళ్ళ అకౌంట్స్ గురించి కాదండి, మనం స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్ నేను చెప్తున్నా చేయొద్దని మాత్రమే అంటున్నా. మేము హెచ్ఎస్పిఏ మెంబర్ గా ఒకటే చెప్పాలనుకుంటున్నాం మేడం పేరెంట్స్ కి అందరికి కూడా.
పిల్లల్ని మీరు పంపాలనుకుంటున్నారు, ఓకే పంపండి. ఈ సార్ లాగా మేము పంపాలనుకుంటున్నాను, సార్ లాంటి వాళ్ళకి కావచ్చు, సార్ లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది పేరెంట్స్ కి ఒక పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్ గా నేను చెప్తున్నాను. ఇది వరకు చెప్పినట్టు WHO ఇచ్చినటువంటి వార్నింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సెకండ్ వేవ్ వస్తుంది, మధ్య వయసు వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది అని అన్నారు. అది జరిగింది వాస్తవము. స్కూల్స్ ఓపెన్ చేశారు. స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు నెల రోజులకే మళ్ళీ కేసెస్ పెరగడం జరిగింది. స్కూల్ టీచర్లు చనిపోయారు. ఇది వాస్తవము. స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. ఇది వాస్తవం కాదా? అలాగే ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా పోనీ ఏ శాస్త్రీయతతోని అది రాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకు వార్నింగ్సే వస్తున్నాయి. వార్నింగ్ బెల్స్ WHO నుంచి ICMR నుంచి మనకు వార్నింగ్ బెల్స్ ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని, వాళ్ళకు తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి పిల్లల్ని ఇవాళ మనకు క్లియర్ గా చెప్తుంది గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ KG నుంచి పీజీ వరకు ఇంక్లూడింగ్ అంగన్వాడీ పిల్లలతో సహా స్కూల్ కి రావాల్సిందే అని చెప్తున్నారు. మరి అక్కడ మాత్రం దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కి ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. క్లాస్ కు ఎంత మంది రావాలి, ఏ రోజు రావాలి, రోజు అందరు రావాలా, ఏ టైమింగ్స్ నుంచి ఏ టైం వరకు ఎలా స్ప్లిట్ చేస్తున్నారు, డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ అనేది ఇప్పుడు కూడా మన దగ్గర మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రికాషన్స్ తీసుకుంటూ చేయాలంటున్నారు. మరి ఒక తరగతి గదిలో ఎలాంటి గైడ్ లైన్స్ పరంగా మనం ఓకే, ముందుకు మురళి వెళ్ళాలి గారు. అనే దాని మీద ఒక్క నిమిషం ఇప్పుడు మురళి ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఈ గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి మాకు దాని మీద ఎటువంటి స్పష్టత లేదు కాబట్టి మేము కొంత భయపడుతున్న విషయం వాస్తవము. రేపు మేము స్కూల్ కి పంపిస్తే నా పిల్లోడికి జరగకూడదు ఏదన్నా జరిగితే నేను ముందు ఆలోచించుకోవాలి. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను పంపడం నా తప్ప? స్కూల్ తెరిస్తే వాళ్ళకు తెరిచినందుకు పంపడం వల్ల యాజమాన్యాల, స్కూల్ యాజమాన్యాల తప్ప? ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని నిందించాలా? ముందు ఎవరిని నిందించాలి? రేపటి రోజు నా ఇంట్లో నా పిల్లలకి ఎవరికైనా ఏ పేరెంట్ ఇంట్లో అయినా ఏ మురళి పిల్లలకైనా ఏదైనా జరిగితే ఎవరిని నిందించాలి అనేది ఫస్ట్ వాళ్ళు తెలుసుకొని పంపించడం మంచిదని చెప్పి. మురళి గారు ఒక్క నిమిషం. మేడం అరుణ్ గారు, ఇందాక మురళి గారు చెప్పినట్లుగా అంటే హైకోర్టు ఏదైతే ఆంక్షలు విధించిందో, నియమ నిబంధనలు చెప్పిందో, అంటే ఆ పేరెంట్స్కి కూడా ఖచ్చితంగా క్లారిటీ లేదు. మీరు ఒకసారి దాన్ని వివరించండి. నేనైతే సపోర్ట్ చేస్తున్నా వర్షన్ కరెక్ట్ కాదని నేను అనట్లేదు, కానీ ప్యానిక్ ని స్ప్రెడ్ చేయొద్దని మాత్రమే అంటున్నాను నేను. ఎట్ దిస్ జంక్షన్ మాత్రమే ఎందుకు ఫైల్ చేసినట్టు, ప్రేయర్ ఎందుకు ఫైల్ చేసినట్టు? ప్రేయర్ కొంచెం ముందు ఫైల్ చేసింటే కూడా ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా గవర్నమెంట్ లో పనిచేసేది కూడా మానవ మాత్రులే కాబట్టి వాళ్ళకు కూడా ఆశలు, అత్యాశలు, దురాశలు, పేరాశలు అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎందుకు పని చేయట్లేదో ప్రజల ముందరికి తీసుకురావాల్సిన బాధ్యత, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మీకే విధంగా ఉందో ఒక బాధ్యతాయుతమైన న్యాయవాదిగా నాకు కూడా అంతే ఉంది. నేను ఎన్నో పోరాటాలు చేసిన సార్, నేను పోరాటం చేస్తూనే ఉన్నా, ఎప్పుడు నేను ఆపలేదు. అడ్వకేట్స్ కొరకు కూడా, చనిపోతున్న అడ్వకేట్ల కొరకు కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో గత 16వ తారీఖు నాడు నేను ఢిల్లీ వెళ్ళి మరి కేసు ఫైల్ చేసిన. అందరి కొరకు పనిచేస్తా, నేను నా ఇంటి కొరకు మాత్రమే పనిచేసే వ్యక్తిని ఎంత మాత్రం కాదు. కాకుంటే ప్రజలకు ఒక క్లారిటీ రావాలి. మీరు అన్నట్టు ఈ వారం రోజుల్లో గవర్నమెంట్ వైపు నుంచి ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. మీతో పాటు పిల్లల కొరకే కదా మనం, ఎవడు బతికినా కానీ వాడి పిల్లల కొరకే, వాడి భవిష్యత్తు కొరకే కష్టపడేది, పోషించుకోవాలి, మంచిగా ఉండాలన్న ఉద్దేశం తప్ప వేరే ఏం ఉద్దేశం ఉండదు డెఫినెట్ గా. కానీ ఆర్థికంగా కూడా పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు ఏంటి అనేది తెలుసు. ఒక పేరెంట్ గా నేను ఇప్పుడు నాకు వస్తే నేను కష్టమో నష్టమో ఓడ్చుకొని 14 రోజులు ఐసోలేట్ అయ్యో లేకపోతే ఒక హాస్పిటలైజ్ అయ్యో నేను ఖర్చు పెరుస్తారు. అదే గనక పిల్లలకైతే, చిన్న పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఎంబట ఇద్దరు అటెండెన్స్ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక తల్లియో తండ్రో, మళ్ళీ వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి అంటే కేసెస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము తీయొద్దు, తెరవద్దు అనేది కాదు. మీరు అన్నట్టుగా మీరు ఒకటే పదే చెప్తున్నారు, పానిక్ చేయొద్దు, పానిక్ చేయొద్దు. అది మా ఉద్దేశం కానే కాదు. మేము చెప్పేది ఏంటంటే, రిస్క్ కి కాస్త కొన్ని రోజులు దూరంగా ఉండి ఫస్ట్ వీళ్ళు అన్నట్టు అంతా ఓకే ఉంటే, మీరు అన్నట్టు అంతా ఓపెన్ అయిపోయింది అని అంటారు. ఒకటే రోజు అంతా ఓపెన్ చేశారా? గవర్నమెంట్ చేయలేదు కదా. స్పాట్ వైజ్ గా ఒక్కొక్క షాప్ అని అదని అలా ఒక్కొక్కటి ఓపెన్ చేసినట్టు మేము కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ పీజీ కాలేజెస్ ని ఓపెన్ చేయండి, తర్వాత డిగ్రీ కాలేజెస్ ని ఓపెన్ చేయండి, తర్వాత ఒక 15 రోజుల లోపల ఇంటర్మీడియట్ ని ఓపెన్ చేయండి, తర్వాత 8th, 9th, 10th ఓపెన్ చేయండి. వాళ్ళు పిల్లల్ని అలా కొంచెం ఇచ్చేసి ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు అన్నటువంటి పరిస్థితే కనుక ఉంటే మనము తర్వాత 4th, 5th, 6th LKG, UKG కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అదే జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎటువంటి ఉద్దేశం, చెడు ఉద్దేశం కాదు, ఎవరిని పానిక్ చేయాలని కాదు. అందులో మంచి రిజల్ట్ తోటే ఇది ఇలా అనుకున్నట్టుగా అంతా సక్రమంగా జరగాలనే కోరుకుంటున్నాం.
కానీ ఎట్ ఏ టైం ఒకటేసారి కేజీ నుంచి పీజీ వరకు ఓపెన్ చేయడం అనేది సమంజసం కాదు అనేది ఒక తల్లిదండ్రులుగా మా ఉద్దేశమే తప్ప, అదే పెద్ద పిల్లలకైతే వాళ్ళకి ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చెప్పుకోగలుగుతారు తల్లిదండ్రులకి. అది కొంచెం హ్యాండిల్ చేయడం కూడా ప్రభుత్వానికైనా తల్లిదండ్రులకైనా పెద్ద పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది కొంత మట్టుకు వెసులుబాటు ఉంటుంది, కొంచెం చాయిస్ ఉంది. అదే చిన్న పిల్లలకి పెద్దలకి అందరికీ ఎట్ ఏ టైం ఓపెన్ చేసి అందరికీ ఇబ్బంది అయినటువంటి పరిస్థితిలో ఇవాళ మన స్టాటిస్టిక్స్ చూసుకుంటే స్టేట్ మొత్తంలో 6 నుంచి 7 వేల కంటే మించి మన దగ్గర పీడియాట్రిక్ హాస్పిటల్ బెడ్స్ లేవండి. అదే కనుక ఇవాళ 70,000 నుంచి 1,00,00,000 మంది వరకు కాలేజ్ పిల్లల వరకు పోతే వీళ్ళందరికీ కనుక ఎట్ ఎ టైం ఎఫెక్ట్ అయితే 100 నుంచి 1% మనం ఎక్కువద్దు తీసుకుంటే 70 నుంచి 80,000 మంది పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ అవకాశం వెరీ లీస్ట్ కౌంట్ కింద తీసుకుంటే ఆ టైంలో ఇవాళ మన పిల్లోడు ఇంట్లో ఉన్న పిల్లోడికి జలుబు వచ్చింది అనుకోండి, కామన్ జలుబు అనుకోని మనం నిశ్చింతగా మనం ఇచ్చేస్తున్నాం. అదే ఒక రోజు స్కూల్కి వెళ్ళొచ్చిన పిల్లోడికి దగ్గు జలుబు కొంచెం అస్తమా లాంటిది ఏదైనా ప్రాబ్లం రేజ్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్ గా హాస్పిటల్స్ కి వెళ్ళడము, వాళ్ళకి ఏది ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఇవన్నీ చేయడము సర్వసహజంగా మనం అది ఇమ్మీడియట్ ఆగమేఘాల మీద చేయించుకుంటాం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కనీసం జలుబు వచ్చినా కూడా ఒక ఆర్టీపీసీఆర్ కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రులకి అదొక పైచీలకు అదొక భారము. ఇవన్నీ భారాలు మొయ్యడం కష్టం అవుతుంది. కొద్ది రోజుల వరకు కొత్త చూసి కొంచెం పీజీ పిల్లల్ని డిగ్రీ, ఇంటర్, 10th అలా స్టార్ట్ చేయడం వల్ల లాభం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది అని చెప్పి మా ఉద్దేశం, అంతే. అరుణ్ గారు, మీరు ఫైనల్ గా పేరెంట్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? అతి పెద్ద దెబ్బ తాకింది విద్యారంగానికి అండి. ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎన్ని స్కూల్స్ మూతపడ్డాయి? ఎంతమంది ప్రైవేట్ టీచర్స్ ని వాళ్ళు ఎగ్జిట్ చేసిండ్రు, పంపించేసిండ్రు. వాళ్ళకు నామినల్ శాలరీ 10% కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. పేరున్న కాలేజీలు రావు, చైతన్య కావచ్చు, శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు కూడా వాళ్ళ లెక్చరర్స్ కి జీతాలు ఇవ్వట్లేదు. అట్లా అని చెప్పి ఎవరికి తక్కువ డబ్బులు ఏం తీసుకోలేదు. 50,000 నుంచి 55,000 పెరిగినాయి తప్ప ఫీజులు తగ్గలేదు. పానిక్ కావద్దని చెప్తున్నా నేను, పానిక్ కావద్దు. ఇంకొకటి మాత్రం యాంటీబాడీస్ అందరికీ తయారైనాయి. 95% పీపుల్ ఇప్పుడు హ్యావింగ్ యాంటీబాడీస్. ఈ వైరస్ ఎవరి శరీరాల్లో అయితే ప్రవేశిస్తుందో, వ్యాక్సిన్ ఎవరి శరీరాల్లో అయితే ప్రవేశిస్తుందో డెఫినెట్ గా యాంటీబాడీస్ వచ్చినాయి. త్రూఅవుట్ ఇండియా 138 కోట్ల జనాల్లో కనీసం 120 కోట్ల మందికి యాంటీబాడీస్ డెవలప్ అయినాయి. అందుకే ప్రభుత్వం ధైర్యంగా అన్ని రీస్టోర్ చేస్తుంది. ప్రభుత్వానికి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. తెలిసిన విషయం కనుకనే ఒక్కొక్క విభాగాన్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని విభాగాల్లో రిపోర్ట్లు ఇవ్వడం అనేది ఖచ్చితంగా అసాధ్యం. కాబట్టి డెఫినెట్ గా ఎవరంతలకు వాళ్ళు పానిక్ కాకూడదని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్న ఉద్దేశం. అట్లా కాకుండా మీరు కూడా డే బై డే పంపించండి పిల్లల్ని. 3 పిల్లలు ఉంటే ఒక రోజు ఒకరికి స్కూల్ కు పంపించండి. కానీ చాలా మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు, మీరు అన్నట్టు ఆర్థికంగా ప్రతి కుటుంబం ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో స్కూల్కి కూడా వెళ్ళకపోతే అక్కడ ఆర్థికంగా దెబ్బతినే కుటుంబాలు, పిల్లలకు మనం చూసినాం ఎంసెట్ లో సంథింగ్ నీట్ అనుకుంటారు, నీట్ లో ఈ వీళ్ళకు ఎలవ్ లేదు అని చెప్పడం ఏదో సంథింగ్, ఐఎమ్ నాట్ డామ్ షూర్, వీళ్ళకు అలవ్ లేదు, ఈ బ్యాచ్ అలవ్ లేదు అని చెప్పి రావడం ఎంతవరకు వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందో అందరూ ఆలోచన చేసుకోవాలి. అందరు మాక్సిమం కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ ని వదిలిపెడితే అందరికి 5-6 తరగతుల నుంచి ప్రతి ఒక్కరికి శరీరాల మీద పిల్లలకు వాళ్ళ ఒక అభిప్రాయం ఉంటది. శానిటైజేషన్ అనేది జీవితంలో భాగం అయిపోయింది. అందరూ చేసుకుంటున్నారు, మాస్కులు పెట్టుకుంటున్నారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళను అదే రకంగా పంపిస్తూ ఉంటేనే, లేదు ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకుంటారు కరోనా వైరస్ 1, 2, 3. మురళి గారు, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, ఇప్పుడు సార్ అంటున్నారు ఇలా పంపించవచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. నేను ఇందాక చెప్పిన దానికే కట్టుబడి ఉంటున్నాము. మేము యాజ్ ఎ పేరెంట్స్ గా హెచ్ఎస్పిఏ మరీగా అందరు తల్లిదండ్రుల క్షేమం కోరి చెప్తుంది. ఎవరైనా కానీ పిల్లల్ని పంపించే ముందు 1-2 సార్లు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పంపిస్తే రేపు ఎవరిని బ్లేమ్ చేయాలి, రేపు మనకి ఆర్థికంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, 1 సంవత్సరము 6 నెలలు వెనక ముందు, ఇప్పుడు ఇంకో 3 నెలల తర్వాత పంపిద్దాం స్కూల్ కి, ఇబ్బంది ఏం లేదు కదా. వాళ్ళు ఆ రకంగా కనుక మొదలు పెడితే ఫస్ట్ డిగ్రీ పీజీ స్టార్ట్ చేయమనండి, ఒక 15 రోజులు డిగ్రీ అలా స్టార్ట్ చేస్తే వీఆర్ హ్యాపీ టు సెండ్ ద చిల్డ్రన్ టు స్కూల్. దాంట్లో ఎటువంటి సెకండ్ థాట్ లేదు. అలా అని చెప్పేసి కాస్త ఇవాళ జరగకూడదు. లాస్ట్ ఇయర్ WHO చెప్పినట్టు
అంత పరిస్థితి వచ్చింది, ఆక్సిజన్లు అందక ఎన్నో జరిగి, అదే పానిక్ వల్ల అయ్యిందా ఎందుకు అయ్యిందా అన్నది కాదు. అదే పానిక్ మళ్ళీ రిపీట్ అయితే పరిస్థితి చాలా చేజారిపోయే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనకు సంవత్సరానికి రోజుకు 2 లక్షలు 3 లక్షల కేసులు కూడా పెరిగినాయి. కానీ ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు కూడా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అన్నారు. లాస్ట్ టైం చెప్పింది నిజమైనప్పుడు ఈసారి కూడా నిజం అవ్వదు అన్న గ్యారెంటీ ఏమన్నా ఉందా? వాళ్ళు జాగ్రత్త పడు అన్నప్పుడు మనం ఇంకొక 2 నెలలు 3 నెలలు జాగ్రత్త పడినట్లయితే 3 నెలల్లో ఇప్పుడు సంవత్సరంన్నరగా పోయింది, ఇంకొక 5% 10% పోతుంది. కాకపోతే మళ్ళీ మనం కమింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ 12 నెలలు కాకపోతే 10 నెలల కిందకో 9 నెలల కిందకో కుదించుకొని సాధ్యమైనంత తొందరగా దాన్ని అంతా కూడా మళ్ళీ రీఓక్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అంతేకాని మనం ఇప్పటికిప్పుడు ఆగమేఘాల మీద ఆ రకంగా మనం పోయి ఇబ్బందులు పాలు కావద్దు అనేది నా ఇంటెన్షన్. ఓకే, రైట్ మురళి గారు అండ్ రైట్ అరుణ్ కుమార్ గారు స్పెషల్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ తెలంగాణలో పాఠశాలల ప్రారంభం విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ న్యూస్ నౌ తెలుగు.